TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా రాహు మీనంలో, శని మరి వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు మిథున కర్కాటక రాశుల సంచారము, బుధుడు వచ్చేసరికి సింహ కర్కాటక సంచారము, అలాగే ఈ యొక్క కేతువు శుక్రుడు ఇద్దరూ కలిసి చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి రవి మళ్ళీ కన్యా రాశి సంచారం కూడా చేయడం జరుగుతుంది. శుక్రకేతువులు ఇద్దరు కూడా కొన్ని రోజులుండి ఆ తర్వాత శుక్రుడు ఆ సెప్టెంబర్ 18వ తేదీన మనకి తులారాశిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది 2024 సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఓవరాల్గా ఫలితాలు తీసుకున్నప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య వివాదాలు లేవు ఇప్పుడు చాలామందికి. కానీ యాక్చువల్గా శాస్త్ర ప్రకారం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరగాలి. అలాగే వ్యాపార భాగస్వాములు మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఇంకా తిరిగి రావడం లేదని మీరు బాధపడుతూ వాళ్ళని అనడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మానసిక టెన్షన్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. మరి ఇక అష్టమ రాహు ప్రభావం వల్ల మీకు ప్రతి పనిని కూడా అందరి పనులని మీరే ఒప్పుకుంటారు. మరి ఫాల్స్ ప్రామిసెస్ని నిలబెట్టుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి అరే నన్ను ఇలా అనేసరే ఈ వారం అని చెప్పేసి చాలా భయపడేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ధనము కూడా అప్రయత్నంగా సడన్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అమ్మగారి తరపు బంధువుల మరణం వల్ల మీకు మీ ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా. ఈ యొక్క సింహరాశి విద్యార్థులు మరి ఎంత ఎక్కువగా చదివితే అన్ని మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా మీకు ఉత్తమ యూనివర్సిటీస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫారెన్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ సింహరాశి వారికి అంతగా అనుకూలత ఉండదు. ఫారెన్ దేశాల నుంచి మీరు రావాలని ట్రై చేసినా, అలాగే మీరు ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నా కూడా అవి జరగనటువంటి పనులు అన్నమాట. తర్వాత ఎప్పుడో అవి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారంలో చక్కగా కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. మీ పేరు మీద, మీ భర్తల పేరు మీద కొత్త నూతన పెట్టుబడులు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి వీడియోలు చూడడము, అనేకమైనటువంటి పుస్తకాలు చూడడము, ఓల్డ్ ఏజ్ హోమ్స్, టెంపుల్స్కి వెళ్ళడము, ఇలాంటి అకల్ట్ సైన్సెస్ అండ్ మిస్టిక్ సైన్సెస్ మీద సింహరాశి వాళ్ళకి మంచి అభిరుచి అనేటటువంటిది ఈ వారంలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వినాయక చవితి ఎలాగైతే మీరు చేసుకున్నారో మరి అదే విధంగా మరి అనేకమైనటువంటి ఫంక్షన్స్లో, రిలీజియస్ ఫంక్షన్స్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కిరాణా షాపులు, హోటళ్ళు, ఈ యొక్క బట్టల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే రాహు చేయండి, రాహు జపాలు చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి మనము పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి.